తగలబెట్టండి సార్. రేపెల్లుండి కూడా కాదు నేను మాట్లాడేది. తక్షణం రైతాంగ పక్షాన మాట్లాడుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా బేసిన్ లో ఉండేటువంటి ప్రధానంగా జూరాలపై ఆధారపడినటువంటి లిఫ్టులు, మెయిన్ కెనాల్స్, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, జూరాల కుడియడమ కాల్వలతో పాటు శ్రీశైలం నుండి 802 అడుగుల లోతులో ఉన్నటువంటి మా కేఎల్ఐ పంపులను 3 పంపులను ఏకకాలంలో ప్రారంభించాలి. మొన్న లాంఛనంగా ఒకటి ప్రారంభించి తూతూ మంత్రం అనిపించారు. 3 పంపులను ప్రారంభించాలి. చూడండి టీఆర్ఎస్ పార్టీ నాయకుల పిచ్చి ఎంత పీక్ పోయిందంటే ప్రజలు ఎవ్వరు నమ్మతలేరని నానా హంగామా పిచ్చి పిచ్చి డ్రామాలు చీప్ పాలిటిక్స్ చేసుకుంటూ వాళ్ళు పబ్బం గడుపుతున్నారు. నిన్న శ్రీశైలంకి మస్తు నీళ్ళు వచ్చినాయి. ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 3 గంటలకు ఆన్ చేస్తారని తెలుసుకొని అందరినీ బీఆర్ఎస్ వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళు 3 గంటలకు నీళ్ళు ఆన్ చేస్తున్నారు, మనం అందరం 1 గంటకే ప్రెస్ మీట్ పెట్టి ఆ పంపులన్నీ ఆన్ చేయాలని మనం మాట్లాడాలని వాళ్ళకి కేటీఆర్ ఆదేశాలు ఇస్తే వాళ్ళందరూ వచ్చి మాట్లాడినారనమాట. ఎందుకంటే ఆ క్రెడిట్ మేమే తీసుకున్నారంటే మేము ప్రెస్ మీట్లు పెట్టినందుకే వాళ్ళు నీళ్ళు ఆన్ చేసినారు. వీళ్ళ వ్యవహారం ఎట్లుందంటే వాన వచ్చిన తర్వాత గొడుగు పట్టుకొని మేము గొడుగు పట్టుకున్నందుకే వాన వచ్చింది, నేను చెప్పినందుకే వాన వచ్చింది అన్నట్లా చేస్తున్నారు. ఇంత చిల్లర రాజకీయాలు, ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. 10 ఏళ్ళలో మీరు ఇంత చిల్లర రాజకీయం చేసినందుకే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో వండబెట్టినారు. ఇప్పుడు కూడా ఇట్లాంటి చిల్లర రాజకీయాలు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా అంటే ఇది తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. వీళ్ళు తెలంగాణలో రోజు ఢిల్లీకి తెలంగాణ ఎక్స్ప్రెస్ 6 గంటలకు ఉంటుంది. వీళ్ళు ఏదో ముందు రోజే రేపు 6 గంటలకు రైలు ఉంటుంది మేము చెప్పినాం కాబట్టి ఆ రైలు పోతుంది అనుకుంటే పొరపాటే. మీరు చెప్పినా చెప్పకపోయినా ఆ రైలు 6 గంటలకు ఇటు నుంచి పోతుంది. మీరు చెప్పినంత మాత్రాన 5 గంటలకు రాదు, మీరు చెప్పినంత మాత్రాన 8 గంటలకు పోదు. ఇంత చిల్లర రాజకీయమా? ఎందుకు మీరు ఇన్ని చిల్లర రాజకీయం చేస్తే ప్రజలు ఎవరు నమ్మరు? మీ పరిస్థితి ఇదే. మీ సెల్ఫ్ డబ్బా, ఈ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, ఫేక్ ఛానళ్ళకి తప్ప మీరు ఏంటికి పనికిరారు.